హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రివ్యూ అయిపోతున్నా దీని గురించి. మరి మా ఫ్రెండ్దే. సో వీడికి వచ్చి 4 days అయింది. సో ఆ 4 days నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. సో ఇది వచ్చేసి మెలోడీ రిసార్ట్స్ అనమాట. మారేడుమిల్లి ప్లేస్ ఏంది ఇది? రంపచోడవరం. సో మారేడుమిల్లి రంపచోడవల అని ఏరియా. మారేడుమిల్లి దగ్గరనే ఉంటుంది, 5 kilometers ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి. మ్యాప్స్లో కొడితే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీకైతే ఇప్పుడు చూపించబోతున్నా లోపల ఎట్లుంది మెయింటెనెన్స్ అవన్నీ లైక్ రివ్యూ అయిపోతున్నా. సో చూపిస్తాను రండి లోపల ఎలా ఉందో. నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది బాగుందన్నారు కాబట్టి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. అది బాగుంది కాబట్టి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరైనా ఇక్కడ ట్రిప్కి రావాలనుకున్న టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే రిసార్ట్ ఇది బెస్ట్ రిసార్ట్ అనమాట. చాలా ఉంటాయి బట్ అన్నిటికంటే ఇది ఒకటి బెస్ట్ నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను చూసిన వాటికంటే ఇది బాగుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక డార్మెంట్ రూమ్స్ ఉంటుంది, 15 to 20 members ఉంటుంది. మీకు చూపిస్తాను రూమ్స్ కూడా రండి. సో ఇది ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే 15-20 members లైక్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈజీగా పడతారు. మీకు ఇంకా కావాలనుకుంటే మ్యాట్రెస్ వేసుకొని కింద పండుకోవచ్చు. 20 to 25 కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. 30 members కూడా వస్తారట. చూడండి, ఒక బెడ్ మీద ఇట్లా ఇద్దరు అనుకున్నా కూడా చూడండి ఎంత. మీకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారన్న కూడా పడతారు ఇక్కడ. ఎలాంటి విషయంలో మీకు కాంప్రమైజ్ అవసరం లేదు. ఫ్యామిలీ వచ్చిన చాలా మంచిగా పడతారు. ఇక్కడనే మంచిగా మ్యాటర్ వేసుకోవడం ఉండొచ్చు కావాలనుకుంటే. సో దీని ఇంకా ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ సైడ్, చిన్న లేక్ వ్యూ పాయింట్ అనమాట ఇది. బట్ వాటర్ లేదు ఇప్పుడైతే. అటు సైడ్ హట్స్, ఆ రెయిన్ డ్యాన్స్ గురించి సంబంధించింది అది కూడా చూపిస్తాను మీకు. సో అది కూడా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంకో రూమ్కి వెళ్దాం, చూపిస్తాను. సో కొన్ని రూమ్స్లలో ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నారన్నమాట, ఎందుకంటే నేను చూపించాను కాబట్టి ప్రజెంట్ ఏదైతే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో అదే రూమ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఏదైతే చాలా క్రేజీ ఉంది. ఏసీస్ కూడా ఉన్నాయి, 2 ACs ఉంటాయి. సో మీకు ఎలాంటి విషయంలో కాంప్రమైజ్ అవసరం లేదు. ఎవ్రీడే నీట్ ఉంటుంది. దీనికి వచ్చేసి వాష్రూమ్ బయట ఉంటాయి అనమాట పక్క సైడ్, ఎందుకంటే కంప్లీట్ రూమ్ పెద్ద ఉంది కాబట్టి వాష్రూమ్ ఇంకా అవసరం ఉంది. దాంట్లోనే డ్రెస్ చేంజింగ్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అనమాట. జెంట్స్కి ఉంది, ఫీమేల్కి ఉంది, లేడీస్కి. ఇక్కడ జెంట్స్కి, ఇక్కడ వచ్చేసి లేడీస్కి. సో ఇక్కడనే క్లోజ్ చేంజ్ తీసుకోవచ్చు. అంతేగా క్లోజ్ చేంజ్ ఉంది. నో కాంప్రమైజ్, అన్నిటికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాష్రూమ్ ఉండదు, అదేముండదు. ఇట్లా ఇక్కడ వచ్చేసి మనము టెంట్ సైడ్ కూడా వస్తాడు. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి చాలామందికి టెంట్లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. లైక్ ఒకళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఇక్కడ కూడా మీకు మంచిగా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ ట్రీస్ దగ్గర ఫోటోస్ కూడా మంచిగా దిగచ్చు. లైటింగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పక్కనే డార్మెంట్ రూమ్ పక్కనే ఎంట్రెన్స్ లోపలికి ఇటు. సో క్యాంపింగ్ గేట్స్ ఇక్కడ ఉంటాయి, 5 members. సో దీంట్లో ఫోటోస్ కూడా దిగచ్చు. క్రేజ్గా చూడండి ఈ పాయింట్లో అయితే. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టచ్చు. సో ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా ఉంది. చలికాలంలో మాత్రం క్రేజీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే అనుకుతున్నాయి. సో ఒక్కదాంట్లో ఇద్దరు పండొచ్చా? సో ఒక్కదాంట్లో ఇద్దరు పండొచ్చు. అక్కడనే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇంకా వాష్రూమ్స్ కూడా అక్కడనే ఉన్నాయి దగ్గరనే. సో దానికి వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట. ఇంకా పెట్టుకోవచ్చు నెట్స్. 30 ఉన్నాయి మా దగ్గర. 30యా? ఇంకా అటు పైన కూడా పెట్టచ్చు. మొత్తం 30 పడతాయి. సో ఇక్కడ 30 వరకు పడతాయి. సో పెద్ద ఫ్యామిలీ వచ్చినా కూడా ఇక్కడ మంచిగా ఈజీగా ఉండిపోవచ్చు అనమాట. సపరేట్ వాష్రూమ్స్ ఉంది, సపరేట్ దానికి వాష్రూమ్ కూడా ఉంది. మళ్ళీ దానికి వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం వరి అవసరం లేదు. సో ఏడికాడ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఫుల్ సేఫ్టీ ఉంటుంది అనమాట. ఏ విషయంలో మీకు ఏదైనా వస్తువు పోయినా కూడా దొరికితే ఈజీ అని. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో రూమ్ చూపిస్తాను, ఇంకో రూమ్స్ అని ఒక 2-3 రూమ్స్. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి చూపించలేదు. ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారు దీన్ని. ఇప్పుడైతే చాలా క్రేజీ ఉంది. ఇంకా నియర్ బై కూడా స్పాట్స్, చాలా క్రేజీ స్పాట్స్ ఉన్నాయి అన్నమాట. పుష్ప మూవీ చేసింది స్పాట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు వస్తే ఇలాంటి రెస్టారెంట్ రికమెండ్ చేస్తాను నేను, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి.
ఈ గ్రీనరీ అయినా సరే కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది, వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ. మంచి మంచి స్పాట్స్ ఉంటాయి, ఫోటోలు కూడా తెలుసు. మొత్తం ఫారెస్ట్. ఇలా ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ ఉన్న చెప్పి తీయదలుచుకుంటున్నారు. కానీ అవైలబుల్ ఉన్న రూమ్ చూపిస్తాను నేను. రండి. చూడండి ఎంత నీట్గా ఉందో రూమ్. ఎవ్రీడే చేంజ్ అవుతుంది అనమాట. నీట్గా ఉంటాయి, ఏసీ ఉంటుంది, వాష్రూమ్ నీట్గా ఉంటుంది. చూడండి సో ప్రతి ఒక్క వాష్రూమ్లో గ్రీజర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ చాలా వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి చాలా మందికి హాట్ వాటర్ కావాల్సి వస్తుంది కాబట్టి అందులో కూడా మనకు ఇబ్బంది పడే అవసరం లేదు. సో ఇది కపుల్స్ కదా, కపుల్స్. సో ఇది కపుల్స్ కోసం ఈజీగా ఉంటుంది. రావచ్చు. ఇంట్లో కూడా ఒకవేళ ఎక్కువ వస్తే మ్యాట్రెస్ ఇస్తాను వేసుకోండి. సో కపుల్స్ రావచ్చు. ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫ్యామిలీకి పెద్ద రూమ్ ఉంది, గవర్నమెంట్ రూమ్. సో ఇది ఈజీగా పడిపోతుంది. మేమున్నది ఇది, అది ఇది ఉన్నది. అది కొంచెం నీట్ లేదు. సో ఇదైతే కొంచెం నీట్ ఉంది, వెళ్ళిపోతుంది కాబట్టి కూర్చుంది. సో ఇందులో 4 మెంబర్స్ పండుకోవచ్చు. ఇంకో మ్యాట్రెస్ కూడా వేసుకోవచ్చు. 5 మెంబర్స్ కూడా పండుకోవచ్చు. సో మళ్ళీ ఏసీ, లోపల వాష్రూమ్లో గ్రీజర్ అవన్నీ ఉంటాయి. వైఫై కూడా ఉంటుంది అన్నమాట ఈ ఫామ్ హౌస్లో. సో దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి ఏరియాలో నెట్వర్క్ ఉండదు. సో వీళ్ళు వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదు, కంప్లీట్ ఫారెస్ట్ కాబట్టి. మీకు ఇప్పుడు లైటింగ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మేమున్న రూము. నీట్ లేదు అందుకు చూపిస్తుంది మేము. సో ఇది వచ్చేసి ఫైర్ క్యాంప్. సో అక్కడ ఒక ఫైర్ క్యాంప్ ఉంటుంది, ఇక్కడ కూడా ఫైర్ క్యాంప్ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఫైర్ క్యాంప్ ఇదొకటి. ఇంకోటి పార్టీని కూడా స్పీకర్ కూడా ఉంది. ఇంకోటి ఇక్కడ కూడా క్రికెట్ బాక్స్ క్రికెట్ కూడా ఒకటి ఉంది. సో ఇంకా అవుతుంది ప్రాసెస్, అయిపోతుంది కంప్లీట్గా. పార్కింగ్ సో పార్కింగ్ వచ్చేసి ఇక్కడనే వెహికల్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పుడు పార్కింగ్ పెట్టుకోనికి కార్ చాలా పడతాయి కార్స్ అది ఇక్కడ. సో మీకు ఇప్పుడు కిచెన్ కూడా చూపిస్తాను రండి. కిచెన్ ఎందుకంటే అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఎలాంటి స్టేట్కి అయినా సరే, ఎక్కడికి పోయినా సరే మీకు ఫుడ్ అనేది కంపల్సరీ మీకు నచ్చాలా. నచ్చకపోతే సాటిస్ఫై ఉండదు. ఇక ఏదో వచ్చినంలో తిందామన్నట్టు కాకుండా మీరు ఇక్కడికి వస్తే మీరు ఏ స్టేట్ నుంచి వస్తే మీకు ఏ ప్లేస్ నుంచి వచ్చినా సరే దానికి తగిన టేస్ట్ వాళ్ళు చేసిస్తారు. మేము తిన్నాం కాబట్టి ఉన్న 4 days ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫుడ్ మాత్రం చాలా క్రేజీ ఉండే. సో ఇక్కడ వచ్చేసి ప్లే గ్రౌండ్, పిల్లలకి షటిల్ కోర్ట్ ఉంటుంది. సో ఇది కూడా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ 100 మెంబర్స్ వస్తే 99 మెంబర్స్ ఫుడ్ గురించే మాట్లాడతారు. సో ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ప్రతి ఒక్క టేస్ట్ మీరు అనుకున్న టేస్ట్, మీరు ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఎలాంటి టేస్ట్ కావాలంటే అలాంటి టేస్ట్ చేసి పెడతారు. సో ఇది వచ్చేసి కిచెన్. సో ఎవ్రీడే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి లంచ్ కావాలన్నా, డిన్నర్ అయినా సరే, ఏదైనా సరే వచ్చి అడుగుతారు ఏం చేయాలా, ఎలాంటి కర్రీ చేయాలా, ఏం కావాలంటే మీ రికమెండేషన్ బట్టి వాళ్ళు ఫుడ్ చేస్తారు. సో సో మనం అడుగుదాం ఇప్పుడైతే చేస్తారు ఫుడ్ ఎలాంటి ఫుడ్ చేస్తారన్న? దమ్ బిర్యానీ, ప్రాన్స్ దమ్ బిర్యానీ, చికెన్, మటను. మీకు ఆంధ్ర స్టైలా అన్ని స్టైల్ ఉంటాయి? ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్. ఇంకా ఎవరైనా కస్టమర్స్ ఇక వేరే స్టేట్ నుంచి వచ్చారనుకో, నాకు ఇప్పుడు హైదరాబాద్ స్టైల్ కావాలా, నాకు అదే ఫుడ్ నచ్చుతుంది అంటారు కొందరు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటుంది ఫుడ్ కర్రీ. సో అట్లా ఇప్పుడు వాళ్ళకి నచ్చిన కర్రీ కావాలంటే అట్లా కూడా చేస్తారు. నచ్చింది కదా సార్, వాళ్ళకి నచ్చింది మనం ప్రిపేర్ చేస్తాం. సో మీకు అన్ని స్టైల్లో వస్తుంది. అన్ని స్టైల్. సో చాలా మంది రివ్యూ కూడా అదే ఇస్తున్నారు అనమాట, ఎందుకంటే ఫుడ్ బాగుంది ఇక్కడ. మనకి ఎక్కువగా మన ఇక్కడ గుత్తి వంకాయ ఫేమస్ సార్. చాలా మంది ఎక్కువగా అదే ఇష్టపడుతున్నారు సార్. తీసుకుంటున్నారు సార్. చాలా మంది అదే తీసుకున్నారు సార్. ఎక్కువ
మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ సార్ చాలామంది. మన టీసీగా ఫ్యామిలీ వచ్చారు సాయిబుల్ అని, వాళ్ళు బగారా చేశాను సార్, నాటుకూర కర్రీ వండింది సార్. ఈ కళ చేత మేము ఎప్పుడు అనుకోలేదు, మా స్టైల్ మీరు చేశారండి, బాగా బాగుందని చెప్పారు. సో అది ఇదనేది చెప్పారు అనమాట. సో ఫుడ్ మాత్రం చాలా బాగా చేస్తారు. మేము తిన్న 4 days చాలా క్రేజీ ఉండే ఫుడ్ మాత్రం. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఒక స్పాట్లో పోయి ఫుడ్ తినాలంటే కూడా ఒక మంచి స్పాట్ కూడా ఉంది. అది కూడా ఒక షార్ట్ చూపిస్తాను, డ్రోన్లో తీసిన నేను. సో అదే మంచి ఫ్లోయింగ్ వాటర్లో కూర్చొని టేబుల్స్ వేసి తినొచ్చాడా మంచిగా క్రేజీ ఉంటుంది. అలాంటి లంచ్ నేను ఎప్పుడు నేను చేసిన క్రేజీ ఉండే స్పాట్ అవుతుంది. మీకు అది కూడా షార్ట్ చూపిస్తాను, ఇట్లా పెట్టేస్తా వీడియోలో చూడండి. సో ప్రతిదానికి లైట్స్ ఉంటాయి అనమాట. నైట్ కాగానే మీకు లైట్స్ క్రేజీగా అనిపిస్తాయి మొత్తం ప్రతి ఒక్క చెట్టుకి, ప్రతి ఒక్క దగ్గర. సో వాటర్ ఫాల్ ఉంటుంది, రూమ్స్ చాలా క్రేజీ ఉన్నాయి. సో మీరు వచ్చినా ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి రూమ్స్. సో ఎంతమంది వచ్చినా సరే ప్రాబ్లం లేదు, ఎంతమంది వచ్చినా ఉండొచ్చు. సో ఈ ఏరియాలో మారేడుపల్లి ఏరియాలో బెస్ట్ రిసార్ట్ అయితే చెప్పగలుగుతున్నాను ఇది, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. మిగతా నేను చూస్తున్నా, ట్రావెల్ చేయంగా చూస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేసిన ఇవన్నీ ఇది చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఉంది చూడడానికి. అన్ని రూమ్స్ మీకు చూపించాను కదా. సో అక్కడ చూస్తే నాకు బయట నుంచి చూస్తేనే అంతగా అనిపించలేదు నాకు. సో ఇదంతా కిచెన్ ఉంది. సో కస్టమర్స్ ఇక్కడ వర్కర్స్ కూడా టైం టు టైం క్లీన్ చేస్తారు, వాష్రూమ్ క్లీన్ చేస్తారు, బెడ్స్ క్లీన్ చేస్తారు, అన్ని క్లీన్ చేస్తారు. ప్రతిదీ టైం టు టైం క్లీనింగ్ ఉంటుంది అన్నమాట. సో అది నేను వచ్చిన రోజులు బాగుండే. సో అందుకే నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోనుకుంటున్నా. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి మారేడుపల్లి ఇట్లా చాలా స్పాట్స్ ఉన్నాయి. మీరు వచ్చి చూసారంటే పుష్ప స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పుష్ప మూవీ వల్లనే ఎక్కువ ఫేమస్ అయిపోయింది మారేడుపల్లి, నాకు తెలియకపోతుండే. సో వచ్చినాక నాకు తెలిసింది. సో అది గైస్, ఎవరైనా రావాలనుకుంటే మారేడుపల్లి ఇలాంటి స్పాట్లకి వచ్చి ఏదైనా టూర్ చేయడానికి వచ్చేటప్పుడు మీకు ఏమైనా రిసార్ట్ కావాలనుకుంటే ఇది నేను రికమెండ్ చేస్తాను మంచిదని చెప్పేసి. సో అది నేను చెప్పదలుచుకుంది. సో ఇప్పటితో వీడియో ఎండ్ చేస్తా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్.